నమస్తే అండి. ఇవ్వండి మా చెట్లు పూసిన మందారాలు దేవుడికని కోసాను. ఇవ్వండి ఇవి రేఖ మందారాలు భలే ఉన్నాయి కదండి. అన్ని మందారాల్లో రకాలండి. ఇంకొకటి లక్ష్మీ మందారాలండి. లక్ష్మీ మందారాలు ఇవ్వండి. లక్ష్మీ మందారాలు భలే ఉంటాయండి. ఇవి చిన్న చిన్నగా చెట్టు నిండా భలే పోస్తున్నాయి. ఈ మధ్యన ఇదివరకు బయట చూసేదాన్ని, బాగున్నాయి అనుకునేదాన్ని, మొక్క తెప్పించుకుని వేసుకున్నానండి. చూసారా, చాలా బాగున్నాయి, చాలా బాగా పూస్తున్నాయి. ఇవి లక్ష్మీ మందారాలండి. భలే చిన్న చిన్నగా చాలా అందంగా ఉంటాయి. ఇవ్వండి ఒక రకమైన మందారాలు బాగుంటాయండి. ఇవైతే 2 రోజుల వరకు వాడవు. చాలా దళసరిగా చిన్నగా చాలా అందంగా ఉంటాయి. భలే ఉన్నాయి కదండి. ఇవ్వండి నందివర్ధనాలు, చిన్ని రేఖ నందివర్ధనాలండి. భలే పూస్తున్నాయండి, బాగున్నాయి. ఇవైతే నాకు భలే ఇష్టం. నేను సొంతంగా మొక్కలు వేసుకొని పెంచుకున్న మొక్కల నుంచి పూసిన పూలండి. చాలా హ్యాపీగా ఉంటుంది. భలే ఉన్నాయి, చూసారా, చాలా అందంగా ఉన్నాయి లక్ష్మీ మందారాలు. మనం ఒక్క పువ్వు పెట్టుకున్నా కూడా మనం కూడా పెట్టుకోవచ్చు. చాలా అందంగా ఉంటాయి, దేవుడి దగ్గరే కాకుండా బాగున్నాయి. చూసారా, అలాగా కృష్ణుడికి అయితే కనుక ఇంట్లో ఆవరణలో పెంచి పెట్టుకున్న పువ్వులు అంటే ఇష్టం ఏంటండి. మనం స్వయంగా ఆయన కోసం పెంచుకున్న మొక్కల నుంచి కోసి పెట్టుకునే పువ్వులు అంటే ఇష్టమంట. అలా అని కాదండి, నాకు కూడా ఇంట్లో మొక్కలు వేసుకొని పెంచుకోవడం అలవాటు. అందు గురించి రేఖ మందారాలు వేసి పెంచుకున్నాను. ఇప్పుడే పూస్తున్నాయండి, అదే 2 years నుంచి పూస్తున్నాయండి. ఇవి భలే ఉన్నాయి, చూసారా ఎంత అందంగా ఉన్నాయో. మీరు కూడా మీ ఇంట్లో ఏ మొక్కలు పెంచుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ రేఖ మందారాలతో అయితే కనుక చాలా ఉపయోగాలు ఉంటాయండి. రేఖ మందారాలు మన హెయిర్ ఫాల్ అయినా చేసినా మనం కొబ్బరి నూనెలో వేసి ఒక 10 పువ్వుల వరకు తీసుకొని ఒక 1/4 kg కొబ్బరి నూనెలో ఈ ముచ్చుకులు ఉంటాయి కదండి, ఈ తొడిమిలు తీసేసి, అలాగే ఈ పైన ఉంటాయి కదండి, ఇవి కూడా తీసేసి ఓన్లీ పువ్వులు మాత్రమే వేసి మరగనివ్వాలండి. మరగనిచ్చి ఆ పువ్వులు లైట్ పింక్ కలర్ వచ్చిన తర్వాత పువ్వులు లాంటివి తీసేసి ఫిల్టర్ చేసుకొని, అంటే వడగట్టుకొని ఆయిల్ మాత్రం ఒక సీసాలో స్టోర్ చేసుకొని మనం డైలీ అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందండి. హెయిర్ కూడా బ్లాక్గా ఉంటుంది. మళ్ళీ అలాగే ఎవరికైనా ఈ రేఖ మందారాలు పేను కొరుకుడు అలాంటివి వస్తే కనుక అక్కడ కనుక రుద్దితే, ఆ పేను కొరుకుడు వచ్చిన చోట ఈ రేఖ మందారాలు రుద్దితే కనుక పేను కొరుకుడు పోతుందంటండి. అంటే స్లోగా కంట్రోల్ అవుతుంది కానీ బాగానే పనిచేస్తుందంట. ఆనియన్ అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. తెలుగు ఆనియన్, తెల్ల ఉల్లిపాయ అంటే చూడండి, అదైతే కనుక కట్ చేసి స్కిన్ రఫ్ అయ్యేలాగా రుద్దితే కనుక అక్కడ మాత్రం అది అలా కురుపులా అవ్వాలండి. అందులోంచి వెంట్రుకలు మళ్ళీ వచ్చేస్తాయి. తెల్ల ఆనియన్ అయితే మటుకి, అది తెల్ల ఉల్లిపాయ ఉంటుంది చూడండి, నీరుల్లిపాయ, అదైతే తెల్ల నీరుల్లిపాయ అండి. ఇప్పుడు ఆ పెయిన్ కొరుకుడు అది పోతుంది. అది నిజంగా నేను కూడా చూశాను. ఒకళ్ళకి అలాగే వస్తే వాళ్ళు అలాగే చేయమంటే చేస్తే నిజంగా కూడా పెయిన్ కొరుకుడు పోయి తల మాత్రం వచ్చేసింది. ఎలా ఉందో హెయిర్ అలానే వచ్చేసింది అక్కడ. కాకపోతే ఫస్ట్ అయితే స్కిన్ నలుగుతుంది కదండి, పుండు పడుద్ది, అందులోంచి హెయిర్ వచ్చేస్తుంది. ఈ రేఖ మందారాలు కూడా పెట్టమన్నారు కానీ రేఖ మందారాలు కాస్త స్లోగా ఉంటాయి. ఇది కూడా మనం యూజ్ చేయొచ్చు. అది తట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయో, చాలా అందంగా ఉన్నాయి కదా. ఈ మొక్క పెట్టడానికి నేనైతే చాలా కష్టపడ్డా అండి. చాలాసార్లు అసలు ఏ మొక్క వేసినా ఈజీగా బతుకుతుంది కానీ మాది గ్రావెల్ నేలండి, అది కంకర మూలాన ఎర్రచీమలు అవి ఉంటాయి. అందు గురించి చాలా కష్టమైంది అది బతికించడానికి.
ఇప్పుడే ఒక 2 ఇయర్స్ నుంచి పూలు పూస్తున్నాయండి, భలే ఉంటున్నాయి. ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచే మొత్తం అందరూ పట్టుకెళ్తూ ఉంటారు పువ్వులు కూడా. అండి, చూసారా ఎంత బాగున్నాయో పూలు. రకరకాల పూలు పెడితే కూడా దేవుడి దగ్గర చాలా అందంగా ఉంటాయి కదండి. మనం సొంతంగా వేసుకున్న పువ్వులు, సొంతంగా వేసుకొని పెంచుకున్న మొక్కల నుంచి పువ్వులు సేకరించి దేవునికి పెట్టడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుందండి. మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.